ఇప్పుడు జగన్ పరిస్థితి ఇదే. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. రాను రాను అంటూనే అసెంబ్లీకి వచ్చిన 11 టైగర్స్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటూ విర్రవీగిన జగన్ అండ్ కో అసెంబ్లీకి రాబోతున్నారు. ప్రజల తరపున తన గళాన్ని వినిపించడానికి అసెంబ్లీకి వస్తున్నాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రేపు అసెంబ్లీ సమావేశానికి వెళ్తున్నాం అందరం ఉన్నాం. వెళ్ళి ఏదైతే గవర్నర్ గారి తాలూకా స్పీచ్ ఉందో, బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ సెషన్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంకేం అసలేం జరిగిందో ఒక్క ముక్కలో చెప్పేస్తా చూడండి. అయితే అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం రోజు అసెంబ్లీకి వచ్చి అది కూడా 11 నిమిషాల్లో వెళ్లిపోయారు. ఇప్పుడు సడన్ గా జగన్ కు అసెంబ్లీ ఎందుకు గుర్తొచ్చిందో వింటే మీరు షాక్ అవుతారు. స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన హెచ్చరిక మేరకు జగన్ గుండెల్లో వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. వరుసగా 60 రోజులకు పైగా అసెంబ్లీకి డుమ్మా కొడితే ఎమ్మెల్యేపై వేటు వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపు జగన్ అసెంబ్లీకి రాకపోతే ఇదే జరుగుతుంది అని భావించారో ఏమో గాని సడన్ గా అసెంబ్లీకి పరుగులు పెట్టారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు అసెంబ్లీలో ఏం జరగబోతుంది? కామెంట్ లో తెరపండి.